రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమాల గ్రామం నుంచి మేడిపల్లి వరకు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ్యులు కాల యాదయ్య, చేవెళ్ల చైర్మన్ గోనె సరిత ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అప్ప జంక్షన్ నుండి తాండూరు వరకు హైవే రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ దగ్గర ఉన్న హైదరాబాద్ దూరం ఉన్న రోడ్లు అనేది అభివృద్ధికి సూచికలు. ఇప్పుడే చెప్పిన మనిషి చనిపోతే యాక్సిడెంట్ అయితే 10 లక్షల అప్లపాలు అయితే ఆ పేద కుటుంబం ఇవాళ సెల్ ఫోన్లు వచ్చింది, ట్రిపుల్ రైడింగ్, ఆ చెవుకి ఫోన్ పెట్టుకొని పోయి మాట్లాడుతుంటాడు. ఇవన్నీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం మనం. అందుకనే రోడ్ల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ చేవెళ్ల ఇక్కడ నుంచి వికారాబాద్ ఎందుకంటే మా స్పీకర్ గారు కాబట్టి ఆయన అడిగిన ఇవ్వవలసింది ఇవ్వకుండా మాకు మైక్ ఇవ్వడం వల్ల మైక్ ఇవ్వకపోతే వాళ్ళు ఇష్టంలో మాట్లాడుతూనే ఉంటారు. ఆయన లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ లేడు. అక్కడ కేసీఆర్ గారు వస్తే ఆయనతో మాట్లాడవచ్చు. మధ్యలో పిల్లలు లేచి ఒకటే వలుతుంటారు. నేను అప్పుడే స్పీకర్ బదిలాడతా, సార్ వారు నిజంగా కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకులు వచ్చి మాట్లాడితే మా సీఎం గారు మాట్లాడతారు. ఈ పిల్లలు లేకపోతే వలుతుంది సార్ మైకి అని చెప్పి అనగానే స్పీకర్ గారు ఎమ్మడే ఇస్తారు నాకు. నేను ఒకటే అంట, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ అంటే ముఖ్యమంత్రి ఎంతో అంతే బాధ్యత. మా కరిగేసా పోయినసారి ఉండే మా రంజిత్ తెలుసు, 82 ఏళ్ళ కూడా రోజు చంచంగా 11 గంటలకు వచ్చేది. మేము ఉన్నది 52 మంది, అంటే 10% ఉంటేనే అఫీషియల్ హోదా ప్రతిపక్షం. అయినా రోజు ప్రతి దాని మీద కొట్లాడేది మల్లికార్జున గారి. ఇవాళ రాజ్యసభలో 84 ఏళ్ళు వచ్చినా రోజు కొట్లాడుతున్నాం. ఇవాళ కేసీఆర్ గారు లేదు. ఈ పిల్లలు ఏదో వదులుతా ఉన్నారు, లేని మాట్లాడుతున్నారు. నేను అందుకనే సీఎం గారికి చెప్పిన, నువ్వు కూడా ఏం మాట్లాడకు, మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి మా స్పీకర్ గారు అడగగానే మైక్ ఇస్తాను మాకేమన్నా. అందుకనే మీ అందరికి చెప్తున్నా, ఈ రోజు ప్రతిపక్షం అడిగినా అడగకపోయినా మీ అందరి సలహాలు, ఈ వేదిక మీద ఉన్న అందరి నాయకుల సలహాలు తీసుకొని కష్టపడి ముఖ్యమంత్రి గారు ఇలా డైరెక్ట్ పైకి మెట్లెత్తుకోవచ్చు. ఇంతకుముందు సీఎం ఎప్పుడు చూసినా, ఇలా సెక్రటరీలో చూస్తే ఎప్పుడు చూసినా మాకు నా ఛాంబర్లో 35,000 కోట్లు ఇవాళ హైదరాబాద్కు మరో మణిహారం లాగా ఈరోజు ఆ రోజు ఓఆర్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే ఇక్కడే ఎయిర్పోర్ట్ కడితే ఇక్కడే ఎస్సీజెడ్లు భోగాపేట కానీ ఫైనాన్షియల్ వచ్చి కాబట్టి ఈరోజు హైదరాబాదు భారతదేశంలో 2వ స్థానానికి వచ్చింది. ఆ రోడ్డు ఎలక్షన్ల కోసం అమ్ముకున్నారు. మళ్ళీ ఈరోజు 2017-18 అనౌన్స్ చేస్తే దాని గురించి పట్టించుకోవాలి. ఇవాళ మేము టెండర్లు పెట్టించినాం. ఆ పనులు కూడా మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ మొదటి వారంలో రీజనల్ రింగ్ రోడ్ పనులు మొదలు పెట్టిస్తున్నాం. దానికి గడ్కరీ గారు రెగ్యులర్గా నేను అర్థం ఉండడం, ముఖ్యమంత్రి గారు నాకు సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ఫారెస్ట్ ప్లేస్ కానీ ఇవన్నీ చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఇది. ఆ రోజు ఓఆర్ఆర్ కట్టకపోతే ఈరోజు హైదరాబాద్ ఈ విధంగా ఉండేదా? దాన్ని కూడా అమ్ముకున్నారు. 1,00,000 కోట్ల విలువ ఇవ్వాల భూములతో కలిపి. అప్పుడే 6,500 కోట్లు ఖర్చు అయింది. జైకా అంటే జపాన్ బ్యాంకు లోన్ తీసుకొచ్చి రాజశేఖర్ కడితే ఆ భూమితో కలిపితే 1,00,000 కోట్లు. దానికి ఇవాళ 7,000 కోట్లకే అమ్ముకున్నారు. అది అక్కడ మాట్లాడే పాయింట్ అది నాటింది. మీరు పొలిటికల్ మీరు అడిగారు అడుగుతుంది. ఒకటి బీజాపూర్ హైవే రోడ్ ఉంది కదా సార్ మాది. ఈ హైవే రోడ్స్ బీజాపూర్తో పాటు ఇప్పుడు నేషనల్ కృష్ణారెడ్డితో మాట్లాడి రేపు మధ్యాహ్నానికి రోడ్ మిషన్ ఉంది. ఒక వారం రోజుల్లో సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఒక్కరోజు వేస్ట్ చేయకుండా అవసరం 10 రోజులకు ఒకసారి నేనే ఈ రోడ్ ఎమ్మడి వచ్చి ఆడికి వెళ్ళి ఎంత అర్ధ గంట పడతాడు. ఈ 46.5 కిలోమీటర్స్, దాంతోపాటు నా R&B రోడ్లు ఇప్పుడే ప్రకటించిన 94 కోట్లు, 94 ఇప్పుడు మొదలు చెప్పింది ఇంకో 10 కోట్లు. ఎమ్మెల్యే గారు రంజిత్ రెడ్డి గారు చెప్పింది అదొక 60. ఈ రోడ్లతో పాటు ఈ హైవే మొయినాబాద్కి వెళ్ళి 3 ఏళ్ల కింద శంకుస్థాపన చేస్తే పట్టించుకోలేదు. ఇలా చెట్లు నేను ఫారెస్టులతో కొట్లాడి మాట్లాడి 600 చెట్లు వేరే దగ్గర పాతిపించిన, మళ్ళీ 300 చనిపోయినాయి. దాని మీద ఎన్జిటి పోతే మళ్ళీ మేము పోయినాం. దాన్ని స్టార్ట్ చేయించి గడ్కరీ రివ్యూ పెడితే గడ్కరీ కూడా ఆ కంపెనీ వాళ్ళకి గట్టిగా చెప్పిండు, స్టార్ట్ చేయకపోతే మీరు యాక్షన్ తీసుకుంటామని. అది వారం రోజుల్లో పని స్పీడప్ చేస్తున్నాం. ఈ రోడ్డు స్ట్రేట్గా ఇక ముందు యాక్సిడెంట్ జరగకుండా 1 సంవత్సరం లోపు కంప్లీట్ చేయాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సార్.